ఎందుకురా భగవంతుడా భారత్తో పెట్టుకున్నాం అని పాకిస్తాన్ గెంత గుండెలు బాదుకున్నా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా ముందుంది ముసళ్ల పండగ. భారత సైన్యం దాడుల నుంచి తప్పించుకునేందుకు పాక్లోని చాలా ప్రాంతాల్లో ప్రత్యేక బంకర్లు నిర్మించుకున్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తే వెంటనే బంకర్లలోకి వెళ్లిపోతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వారికి భారత సైన్యం గట్టి షాక్ ఇచ్చింది. బంకర్లను సైతం ధ్వంసం చేసేందుకు ATGM అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనే ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతోంది. భారీగా సాయుధ వాహనాలు, ట్యాంకులను నాశనం చేసేందుకు రూపొందించిన ఆయుధ వ్యవస్థే ఈ ATGM. దీన్ని గైడెడ్ వెపన్, యాంటీ ఆర్మర్ గైడెడ్ వెపన్ అని కూడా పిలుస్తారు. ఎక్కడికైనా మోసుకెళ్లేలా ఈ మిసైల్ ను తీర్చిదిద్దారు. డైరెక్ట్ అటాక్ మోడల్లో ఇది తన లక్ష్యాన్ని రీచ్ అవుతుంది. ఒక్కసారి దీనిలో ట్యాంక్ లేదా టార్గెట్ ను లాక్ చేస్తే దానంతటా అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజంపై నుంచి లేదా ట్రైపాడ్ వాహనాలపై అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి ఖచ్చితత్వంతో సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధం. LOC వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులపై దాడి చేయడానికి భారతదేశం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్ని ఉపయోగించింది. షేఫ్ట్ చార్జీ అనే పేలుడు పదార్థాన్ని ATGMలలో వాడతారు. ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దశలో ఇమిడి ఉంటుంది. లక్ష్యం దిశగా దూసుకుపోతుంది. దీంతో సాయుధ వాహనాన్ని కూడా ఛేదించేంత శక్తి ఇది విడుదల చేస్తుంది. పగలు, రాత్రి అన్ని రకాల పరిస్థితుల్లో పనిచేసేలా ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ను తయారు చేశారు. కొన్ని అత్యాధునిక ATGMలలో 2 సార్లు పేలుళ్లు జరిగేలా ప్రత్యేకమైన సెట్టింగులు చేశారు. తొలి పేలుడుకు ట్యాంకుకు బయట ఉన్న కవచం ధ్వంసమైతే రెండో పేలుడుకి మొత్తం ట్యాంక్ ధ్వంసమవుతుంది. అయితే దీన్ని ఆపేంతటి శక్తి, కౌంటర్ వెపన్స్ పాకిస్తాన్ వద్ద లేవు. దీంతో ఈ ATGM పాక్ పాలిట మృత్యువులా మారి బంకర్లలో దాక్కున్నా సరే వెంటాడి వేటాడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 130కు పైగా దేశాలు ATGMలను వినియోగిస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తోంది. ఇటీవల జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇరు దేశాలు వీటిని విస్తృతంగా ప్రయోగించారు. కాగా ప్రస్తుతానికి ATGM ని అడ్డుకునే ప్రత్యేకమైన ఆయుధం ఇజ్రాయెల్ వద్ద మాత్రమే